అండి మనం కీరా జ్యూస్ చేసుకున్నాము. పావు కిలో కీరా చెక్కు తీసి ముక్కలు చేసాను. చెక్కు తీసి కడిగి ముక్కలు చేశాను. ఇదిగో అల్లం వేస్తున్నాను. కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. జీలకర్ర కొంచెం వేసి మిక్సీ చేస్తాను. దీనిలో సబ్జా గింజలు నానబెట్టాను 1 స్పూను, 1 నిమ్మ చెక్క పిండి పెట్టాను. అంటే కొంచెం వాటర్ వేసి సబ్జాలు నానబెట్టి నిమ్మ చెక్క పిండి పెట్టానండి. మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. దీనిలో వేసుకొని కొంచెం అంటే మెత్తగా మెదిగిన తర్వాత కూల్ వాటర్ పోసుకొని కలుపుకొని వడకట్టుకున్నాం. ఓకే, తర్వాత చూపిస్తాను. ఇలా మెత్తగా మిక్సీ చేసానండి. దీనిలో మనం కూల్ వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేసాను. కూల్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మీకు వడకట్టుకోవాలి. ఇదండి సబ్జాలు, నిమ్మరసం, కీరా. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసాను. కూల్ వాటర్ బాగా కూలుగా తాగామా. కీరా జ్యూస్ తయారు. బాగా ఎండగా ఉన్నప్పుడు తాగండి. చల్లగా కూల్గా. తప్ప చేస్తారు కదా.